ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. వైసీపీ పాలనలో ఘోషాసుపత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గత 5 ఏళ్ల నుండి ఎటువంటి అభివృద్ధిని జరపలేదని, ఆసుపత్రిలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఐబీపీ రాజు, పార్టీ నగర అధ్యక్షులు ప్రసాదుల వరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నరసింగరావు, నగర జనరల్ సెక్రటరీ ఆల్తి బంగారుబాబు, మహిళా ప్రధాన కార్యదర్శి అనురాధ బేగం, పార్టీ సీనియర్ నాయకులు ఇల్లా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. అయితే నిన్న నేను గోషా హాస్పిటల్ వెళ్ళాను. అక్కడ గోషా హాస్పిటల్ మొత్తం చూసి ఒక రివ్యూ లాగా, ఇన్స్పెక్షన్ లాగా చేశాము. అయితే మనం అక్కడ చూస్తుంటే గోషా హాస్పిటల్ మహారాణి అప్పలకొండయ్య గారు మొదలుపెట్టారు. అయితే బాధాకరం విషయం ఏంటంటే ఈ 5 years, గత 5 yearsలో ఏమాత్రం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, బేసిక్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళలేదు, ఏమాత్రం ఇంప్రూవ్ చేయలేదు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం మారినాక లేకపోతే ఎప్పుడైనా సరే 5 years గడిచినప్పటికీ ఎంతో కొంత మినిమం ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని రంగాల్లో మనం చూస్తాం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే అది అప్పుడు ఎలాగుందో వదిలేకుండా అది వెనకబడే తరంలోకి తీసుకువెళ్ళిపోయారు. అన్నీ తీసుకెళ్ళినట్లే ఇది కూడా, గోషా హాస్పిటల్ కూడా అదేవిధంగా వెనకాతలు తీసుకువెళ్ళారు. అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సిచ్యువేషన్ అక్కడ. బేసిక్ హెల్త్ కేర్, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసే విధానం. అయితే ఇప్పుడు మనం చూస్తుంటే అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది. అయితే ఆ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ స్టోరేజ్ ఏ విధంగా జరుగుతుందంటే అక్కడ స్టోరేజ్ లేదు. ఇటు సైడ్ నుంచి అక్కడి వరకు వాళ్ళు తీసుకెళ్ళాలి, అదొక ఇష్యూ. ఇంకొకటి, నార్మల్గా ఆ లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. అయితే లోవర్ ఇన్కమ్ గ్రూప్ విమెన్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వాళ్ళకి మామూలుగా ఐరన్ కంటెంట్ వాళ్ళ రక్తంలో లోవర్ లెవెల్లో ఉంటుంది. ఐరన్ కంటెంట్ ఎప్పుడైతే లోవర్ లెవెల్లో ఉంటుందో వాళ్ళకి ఎక్కువ బ్లడ్ అనేది అవసరం పడుతుంది. కానీ మనం 1 unit ఇక్కడి నుంచి 1 unit బ్లడ్డే ఇస్తున్నారు. అప్పుడప్పుడు డెలివరీ సమయంలో 5 to 6 units కూడా అవసరం పడుతుంది. అయితే ఆ పేద ప్రజల్ని వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకోమంటున్నారు. అయితే వాళ్ళకి అంత కెపాసిటీ లేని సిచ్యువేషన్, అది తెచ్చుకునే కెపాసిటీ లేని సిచ్యువేషన్. ఒక పక్క వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్లో విమెన్ చాలామంది, ఆల్మోస్ట్ అందరికీ బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది, దాంట్లో ఐరన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా ఇవ్వాలంటే 50%, అంటే విమెన్కి నార్మల్గా హాఫ్ మెన్ హాఫ్ విమెన్ ఎవరైనా ఫ్యామిలీలో ఉంటారు, 50% వాళ్ళు, అంటే విమెన్ ఎవరైనా సరే వాళ్ళ బ్లడ్ ఇవ్వటానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ విపరీతంగా తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రభుత్వం పని ఇది ఆర్గనైజ్ చేసుకోవటమే ప్రభుత్వం పని. అయితే అదే కాకుండా ఇప్పుడు ల్యాప్రోస్కోపీ అనేది ఒకటి ఆపరేషన్స్ చేస్తున్నారు అక్కడ. అయితే ఈ ల్యాప్రోస్కోపీ మిషన్ కూడా అది వినియోగంలో చేయలేరు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు అక్కడ. అయితే అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆపరేషన్ లైట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ ఆపరేషన్ లైట్ కూడా సీలింగ్లో ఫిక్స్ చేయలేరు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలమ్ స్ట్రెంత్ ఇటువంటి సరిగ్గా లేదు. అయితే వాళ్ళు ఎస్టిమేట్ వేసి ఎప్పుడో ఇచ్చారు, కానీ ఏ విధంగా కూడా ఆ స్ట్రెంథనింగ్ కానివ్వండి, దానికోసం వర్క్కి సంబంధించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథన్ చేయడానికి ఏ విధంగా కూడా ఏ చర్యలు కూడా ఆ ప్రభుత్వం తీసుకోలేదు. అలాగే ఆక్సిజన్ ట్యాంక్ ఒకటి వాళ్ళకి అవసరం, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతంగా సిలిండర్స్తో పాటు చేస్తున్నారు. అయితే మన ఇంక్యుబేటర్స్, అంటే న్యూ బార్న్ బేబీస్ ఇంక్యుబేషన్, వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇంక్యుబేటర్ లో పెడతారు, అది 3rd floorలో. అయితే ఆక్సిజన్ సిలిండర్స్ డౌన్ ఫ్లోర్ నుంచి 3rd floor వరకు ఈ సిచ్యువేషన్లో, కొన్ని సిచ్యువేషన్స్లో తీసుకువెళ్ళాల్సిన అవసరం పడుతుంది. అయితే ఈ సిచ్యువేషన్లో బేబీ కూడా కొద్దిగా డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్స్ ఫేస్ అవుతున్నారు డాక్టర్స్. సో వాళ్ళు కూడా ఒక ఆక్సిజన్ ట్యాంక్ అనేది కోరుతున్నారు.
అలాగే మన ప్రభుత్వం ఉన్నప్పుడు సోలార్ ఫెసిలిటీస్ హాట్ వాటర్తో తయారు చేసాం అది కూడా పనిచేయటం లేదు, వాళ్ళు రిపేర్ చేయలేదు. అలాగే లాండ్రీ కూడా లాండ్రీ వాష్ చేయడానికి కూడా మెషిన్స్ ఇచ్చాం, అది కూడా పనిచేయటం లేదు, అది కూడా రిపేర్ చేయలేదు. అలాగే ఈ ప్రభుత్వంని ప్రత్యేకంగా ఈ వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూస్తుంటే వాళ్ళు ఎన్నో లోన్లు తీసుకున్నారు. ఒక పక్క లోన్లు తీసుకున్నారు కానీ ఇంకొక పక్క మనం చూస్తుంటే ఏమాత్రం ఏది డెవలప్ చేయలేదు. అయితే ఆ లోన్లు తీసుకున్నారు కానీ డెవలప్ చేయలేదు. ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా కొంతవరకు లోన్లు తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే లోన్లు తీసుకున్నారు, డెవలప్మెంట్ జరగలేదు. అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నో రోజుల నుంచి శాలరీస్ కూడా చాలామందికి అవుట్సోర్సింగ్ శాలరీస్ కూడా రాలేదు. అయితే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసి హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ నెగ్లెక్ట్ చేశారు. అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ప్రధానమైన ఎజెండా ల్యాండ్ ఆక్యుపేషన్, అలాగే డ్రగ్స్ని, ఆల్కహాల్ని ప్రోత్సహించి, అలాగే అత్యాచారాలు, అగత్యాల్ని ప్రోత్సహించి మన సమాజాన్ని పూర్తిగా పాడు చేశారు. ఇప్పుడు మనం వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మనం ఇవన్నీ కరెక్ట్ చేస్తూ మనం మళ్ళీ మన సమాజాన్ని ఒక మంచి విధానంగా మనం డెవలప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అందరికీ నా ధన్యవాదాలు.